జస్ట్ ఒక పోస్ట్. ఆ పోస్ట్ ఇప్పుడు వరల్డ్ వార్ 3 గురించి చర్చకు తెరలేపింది. ఆ పోస్ట్ పై ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా రియాక్ట్ అవుతున్నాయి. అసలు వరల్డ్ వార్ 3 మొదలవుతుందా, లేదంటే దానికి ట్రంపే ఆజ్యం పోస్తున్నారా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ రేస్ చేసింది ఆ పోస్ట్. ఇంతకీ ఆ రెచ్చలేపిన ఆ వ్యక్తి ఎవరు, దానికి ఎందుకంత వాల్యూ ఇవ్వాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా రష్యా అనగానే గుర్తొచ్చేది ఒక్కరే, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. అంతకు మించి ప్రపంచానికి ఆ దేశంలోని వెల్-నోన్ పర్సన్స్ అయితే ప్రస్తుతం లేరు. కానీ చాలా రోజుల తర్వాత పుతిన్ కాకుండా ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. అతను మరెవరో కాదు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్. ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టే వైరల్గా మారింది. రిగార్డింగ్ ట్రంప్స్ వర్డ్స్ అబౌట్ పుతిన్ ప్లేయింగ్ విత్ ఫైర్ అండ్ రియలీ బ్యాడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు రష్యా. I only know one of really bad thing, World War 3. I hope Trump understand this. ఇదే ఆయన చేసిన పోస్ట్. ఇప్పుడు ఈ పోస్టే వైరల్గా మారింది. అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి బ్రేక్ వేయాలనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. మొన్న ఖైదీల అప్పగంత కూడా జరిగింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో, ఉక్రెయిన్పై భారీగా దాడులు చేసింది రష్యా. అయితే శాంతి చర్చలకు కాస్త బ్రేక్ కూడా పడింది. ఇప్పటికే శాంతి చర్చల బాధ్యత తీసుకున్న ట్రంప్కు ఇది కోపాన్ని తెప్పించింది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పుతిన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ట్రంప్. అంతేకాకుండా తాను లేకపోతే రష్యాకు చాలా చెడు జరిగేది, చాలా నష్టం కూడా జరిగేది అంటూ ఇటు ట్రంప్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. సో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు రియాక్షనే మెద్వెదేవ్ పోస్ట్. ఆ చెడు మరేదో కాదు, మూడో ప్రపంచ యుద్ధమే అంటున్నారు ఆయన. ఇప్పుడు ఈ పోస్టుపై రకరకాల రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. అమెరికా సెనేటర్స్ అయితే ఇది చాలా నిర్లక్ష్యపూరితమైన పోస్ట్ అంటూ కూడా ఫైర్ అవుతున్నారు. అయితే ఈ పోస్ట్ చేసిన వ్యక్తి మెద్వెదేవ్ పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది. సో ఆయన చేసిన పోస్ట్ కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలను కానీ పూర్తిగా తీసిపారేసే అవకాశం కూడా లేదు. మీరు రెచ్చగొడితే మీకే మరింత నష్టమని రష్యా నుంచి రియాక్షన్ అయితే వస్తుంది. మరి శాంతిదూతగా మారాలని కలలు కంటున్న ట్రంప్ ఆశలు నెరవేరే అవకాశాలైతే ప్రస్తుతానికి ఆయన చేసిన పోస్టులను చూస్తుంటే అయితే కనపడడం లేదనే చెప్పుకోవాలి. సో చూడాలి ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.